హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి మనకి ఇంకొక నోటీస్ ఏదైతే వైరల్ అవుతుందో దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇది మనకి వేకెన్సీస్ 58,000 వరకు పెంచినట్టుగా నోటీస్ అయితే వచ్చిందనమాట. సో ఈ నోటీస్ ఎంతవరకు రియలా ఫేకా, అసలు ఏంటి అన్న దాని గురించి విత్ ప్రూఫ్స్ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా దీని గురించి మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ నా పేరు చేస్తారు, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రైన్స్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసుకునే ముందు మనం ఫస్ట్ ఒక అప్డేట్ ఏంటంటే, మనకి వెస్టర్న్ రైల్వేలో మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఐటీఐ ఉంటుందా 10th ఉంటుందా అని ఒక లెటర్ అయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇచ్చినప్పుడు, అందులో మనకి ఇంకా వెస్టర్న్ రైల్వేస్ లో ఏదైతే ఐటీఐ మ్యాండేటరీ అని నోటీస్ ఇంతకు ముందు ఉండేదో అది ఇంకా అలాగే ఉంది అని మనం అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అది తీసేశారనమాట ఐటీఐది. ఓన్లీ మనకి 10th మాత్రమే ఇప్పటి నుంచి ఉన్నట్టు అనమాట మినిమం ఎడ్యుకేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ఇది ఫస్ట్ అప్డేట్. అండ్ సెకండ్ది, మనం ఏదైతే నోటీస్ వైరల్ అవుతుందో దాని గురించి మాట్లాడదాం. సో జూమ్ చేసుకుని చూసుకున్నట్టయితే అసలు ఇది ముఖ్యంగా దేని గురించి మాట్లాడుతుందో చూడండి. సో ఇది మనకి రిగార్డింగ్ ఇంక్రీజింగ్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ 08/2024 CEN ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC అని చెప్పి ఫుల్ నోటిఫికేషన్ షుడ్ బి పబ్లిష్డ్ అంటున్నారు. సో బేసిక్ గా ఇంక్రీజ్ ఇన్ వేకెన్సీస్ 8/24 అంటే ఏంటి, మనకి గ్రూప్ డి దానికి సంబంధించి వేకెన్సీ ఇంక్రీజ్ కి సంబంధించి డిస్కస్ చేస్తుంది అనమాట ఈ నోటీస్. కింద కనుక వెళ్ళి చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్లీజ్ రెఫర్ టు బోర్డ్స్ హ్యావ్ పబ్లిష్డ్ అని చెప్పి ఒక CEN నెంబర్ ఇచ్చారు ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ లెవెల్ 1 విత్ 32,438 నెంబర్స్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ఓపెన్ లైన్ ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేస్. సో ఆల్రెడీ పబ్లిష్ చేసింది 32,000 అనేది చెప్తున్నారు. తర్వాత ఏ రివ్యూ హ్యాస్ బీన్ అండర్టేకెన్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎడిషనల్ డిమాండ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద వర్క్ షాప్. సో అవన్నీ పక్కన పెట్టేస్తే మనకి వర్క్ షాప్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఎడిషనల్ గా రివ్యూ చేసుకుని మనకి ఏం చెప్తున్నారు, వేకెన్సీస్ అయితే 58,242 అప్రాక్స్ గా పెంచుతున్నట్టు అయితే చెప్తున్నారు ఈ నోటీస్ లో, ఓకేనా? సో ఇందులో ఎక్స్ట్రాగా మనకి 25,804 వేకెన్సీస్ యాడ్ అయ్యాయంట. ఓకే, సో ఇది వైరల్ అవుతున్న నోటీస్ అయితే ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు ఎంతవరకు ఇది ఫేక్ ఆర్ కరెక్ట్ అంటే, ఫస్ట్ ఇది మనం అఫీషియల్ వెబ్సైట్స్ లో అయితే చూద్దాం. సో చూస్తే ఇంతకు ముందు మనం ఏదైతే 10th మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి చూసామో అదే సైట్ లో కనుక చూస్తే, ఆర్ ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్ లో కనుక చూస్తే ఎక్కడ మనకి ఆ నోటీస్ గురించి మెన్షన్ చేయలేదు. ఓకే, సో అదే కాకుండా వీళ్ళు నోటీసులో ఇచ్చిన ఇదే చూద్దాం, చూడండి. ఈ ENG2 2024 RR142. ఓకే, సో ఇదే సర్క్యులర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటి, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లాస్ట్ గా అప్డేట్ అయింది ఏముంది, ENG2 2024 RR141 లాస్ట్ అప్డేట్ ఇదే ఉందన్నమాట. ఓకేనా, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాస్ట్ అప్డేట్ గా ఉంది ఇందులో. అండ్ సెకండ్ థింగ్, ఇందులో అప్డేట్ జనరల్ గా చేసేది రూల్స్ రిలేటెడ్ చేస్తారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ కి సంబంధించి జనరల్ గా ఇటువంటి వాటిల్లో రాదు. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్స్ లో అయితే లేదు. ఫస్ట్ థింగ్ అయితే అది క్లియర్ అయిపోయింది కదా. సెకండ్ థింగ్ చూస్తే, మీరు దూరం నుంచి చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఈ పై దాకా ఇమేజ్ కట్ చేసినట్టు, అంటే ఈ పై దాకా ఒక టైప్ ఆఫ్ ఫాంట్ ఉంది. ఓకేనా, సో లాస్ట్ టైం వచ్చింది చూడండి, అదే ఈ కింద నుంచి కొంచెం ఫాంట్ అన్నది ఇంక్రీజ్ అయింది ఇక్కడ వరకు. ఓకే, సో పైన ఉన్నదంతా ఒక ఫాంట్ కొంచెం సైజ్ పెద్దగా ఉంది, ఇక్కడ మళ్ళీ చేంజ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంకా చేంజ్ ఉంది. ఇది ఇలాగైతే ఉంది కదా. సో లాస్ట్ టైం అఫీషియల్ గా ఇచ్చింది చూడండి. సో అందులో ఏం చెప్తున్నారు, మనకి ఇక్కడ దాకా సబ్జెక్ట్ వరకు కూడా సేమ్ ఉంది. ఓకేనా, ఫాంట్. అండ్ తర్వాత ఈ కింద కూడా ఇదంతా ఫాంట్ సేమ్. ఇక్కడ మనకి ఓన్లీ బోల్డ్ వరకు ఒకలాగా ఉంది, మిగతాదంతా నార్మల్ గా ఉంది. అండ్ మార్జిన్స్ కూడా చూడండి, కరెక్ట్ గా మార్జిన్స్ ఎగ్జాక్ట్ ఉన్నాయి. ఓకేనా, అదే మనకి కొత్తది కనుక ఏదైతే వైరల్ అవుతుందో అది చూసుకున్నట్టయితే మీకు ఇటు సైడ్ అసలు మార్జిన్ లేదు. ఓకే, అండ్ ఇటు సైడ్ మార్జిన్ ఎక్కువ ఉంది, బట్ అది కూడా పక్కన పెట్టేస్తే ఇది చూడండి. ఓకే, ఇలా ఉందన్నమాట. యాక్చువల్ గా ఎలా ఉంది, మనకు అఫీషియల్ వాటిలో ఇలా స్ట్రైట్ గా ఉంటది, అండ్ ఇటు సైడ్ కి బాగా ఇటు సైడ్ కి ఉంది. ఓకే, ఇదంతా ఎడిటర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా, జస్ట్ ఇందులో మనకి RBE 01/2025 ఫస్ట్ ఇంతకు ముందు వచ్చిన నోటీస్ ఇది, దానిలో ఇక్కడ నెంబర్ మార్చేసి ఇక్కడ కూడా 41 తీసేసి 42 పెట్టి ఇట్లా ఎడిట్ చేసి పెట్టినట్టయితే అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చిన వర్డింగ్స్ కూడా చూస్తే, బోర్డ్ హ్యావ్ పబ్లిష్డ్ CEN 08/2024 అంటున్నారు. CEN 08/2024 యాక్చువల్ గా ఫుల్ నోటీస్ ఇంకా రాలేదు. ఓకే, పబ్లిష్ అవ్వలేదు ఇంకా. CEN షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది మనకి. ఓకే, సో అదొకటి. అందుకంటే మీకు లాస్ట్ నోటీస్ లో అలాగే ఇవ్వాలి కదా ఒకవేళ ఇచ్చిండుంటే.
సో అక్కడేమి ఇచ్చారు, అక్కడ ఓన్లీ రిఫర్ టు బోర్డ్స్ లెటర్ అంటున్నారు. ఓకేనా, బోర్డ్స్ లెటర్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా అఫీషియల్ గా అది పబ్లిష్ చేయలేదు కదా, మనకి జనవరి ఎండింగ్ లో దగ్గర అది పబ్లిష్ అవుతుంది. సో అట్లా కాకుండా ఇక్కడ డైరెక్ట్ గా సిఈఎన్ నెంబర్ అని అయితే డిస్కస్ చేస్తారు. అండ్ ఇక్కడ బోర్డ్స్ లెటర్ అన్నారు కదా, ఇక్కడ బోర్డ్స్ లెటర్ అని లేదు, బోర్డ్స్ హ్యావ్ పబ్లిష్డ్ అన్నారు. ఓకే, ఇక్కడ లెటర్ అని ఉండాలి. ఓకే, సో ఇటువంటివి చాలా మిస్టేక్స్. అండ్ క్యాజువల్ గా ఉంది ఇక్కడ మనకి రైటింగ్ గానీ, ఈ ఫుల్ నోటిఫికేషన్ షుడ్ బి పబ్లిష్డ్, ఇదంతా మనకి క్యాజువల్ గా ఉంది. ఓకేనా, రైల్వేలో జనరల్ గా ఇది మనకి సిఈఎన్ అలా మాట్లాడతారు తప్ప ఫుల్ నోటీస్, షార్ట్ నోటీస్ అట్లా ఉండదు అనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఇది మీకు ఫేక్ అనమాట, ఫేక్ లాగా ఉంది. ఓకేనా, అది నా పాయింట్. అండ్ అఫీషియల్ వెబ్సైట్స్ లో కూడా ఇంకా రాలేదు. సో ఇది ఫేక్ అనమాట. ఓకే, సో వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అవ్వాలని చాలా మంది అయితే ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇంక్రీజ్ అవ్వాలి అయితే హ్యాపీ. అరౌండ్ ఒక 70,000 అలా ఉంటే మీకు, ఎందుకంటే మీకు ఒక 44% వరకు మీకు ఎక్స్ సర్వీస్ మెన్, తర్వాత సిసిఏ, తర్వాత మీకు ఈ పీడబ్ల్యూబిడి ఇవన్నీ మనకి రిజర్వేషన్ లో పోతే ఇంకా మిగిలేదు 56% కదా. సో ఆల్రెడీ 32 అంటే చాలా తగ్గిపోతుంది మీకు ఒరిజినల్ గా ఫైట్ చేసే వాళ్ళకి. సో వేకెన్సీస్ పెరిగితే కొంతవరకు బెనిఫిట్ అయితే ఉంటది అనమాట. సో బట్ ఈ నోటీసు పెంచినట్టుగా వచ్చిన నోటీసు మోస్ట్లీ ఫేక్ అయితే అనిపిస్తుంది. ఓకేనా, సో ఫ్యూచర్ లో ఒకవేళ ఏదైనా అప్డేట్ వచ్చినా ఏమొచ్చినా కూడా నేను ఎలాగో మీకు రివీల్ చేస్తాను. సో ఇప్పుడు మాత్రం దీన్ని నమ్మేయద్దు, అది ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ తర్వాత డిసప్పాయింట్ అవుతారు. అండ్ వేకెన్సీస్ 32,000 ఉన్నా, 70,000 ఉన్నా, 1,00,000 వేకెన్సీస్ ఉన్నా మీరు ప్రాపర్ గా అయితే ప్రిపరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయాలి జాబ్ రావాలంటే. ఓకే, సో దానికి కావాల్సింది 2 విషయాలు అన్నమాట. ఒకటి మీరు బాగా చదవటం, రెండోది ఎక్కడి నుంచి సోర్స్ అన్నది కొంచెం మంచి సోర్స్ అయితే బాగుంటది. ఓకే, సో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మన క్లాసెస్ కూడా వస్తాయి కాబట్టి మన క్లాసెస్ నుంచి కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. సో దానికి సంబంధించి చూస్తే మీరు గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు రైల్వేస్ కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. మీకు ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ ఇలాగా కంప్లీట్ గా యూజ్ఫుల్వి మీకు క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకే, ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మిగతా వాళ్ళు మన టీమ్మేట్స్ కానీ రైల్వే ఎగ్జామ్స్ ని క్లియర్ చేసిన వాళ్ళు అనమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో డెఫినెట్ గా ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎలా అడుగుతారు, రైల్వే దేని మీద స్ట్రెస్ చేస్తుంది, ఇటువంటివి అంటే తర్వాత రీసెంట్ చేంజెస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే క్లాసెస్ అయితే చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ చాలా క్లాసెస్ కూడా చేసాము, మీరు చూడొచ్చు, మీకే క్వాలిటీ అర్థమవుతుంది. సో డెఫినెట్ గా చాలా వర్తి క్లాసెస్ అండ్ తక్కువలో మీకు ప్రైసెస్ చూడొచ్చు 299 అటువంటి ప్రైసెస్ కి వచ్చేస్తుంది. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది. క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ఇది మంచి టైం. అలాగే మీకు ఫిట్టర్ కోర్స్ కూడా మొన్నే లాంచ్ చేసాం అనమాట. ఈ రోజు మీకు లాస్ట్ డేట్. కూపన్ కోడ్ ITI 100 వాడితే మీకు ఎక్స్ట్రా 100 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఎవరైతే ALP CBT 2 కి ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి, డెఫినెట్ గా మీకు ఉపయోగపడవచ్చు. ఓకే, అలాగే మన దగ్గర జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి కావాలన్నా కూడా 599 కి దొరుకుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ALP CBT 2లో చాలా ఇంపార్టెంట్ 699 కే దొరుకుతుంది అనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్ మీకు 999 కే దొరుకుతుంది. ALP ఫుల్ కోర్స్ మీకు CBT 1, CBT 2, పార్ట్ A, CBT, పార్ట్ B కాదు, పార్ట్ A. ఓకే, ఈ 3 కలిపి మీకు 1199 కి అయితే వస్తుంది అనమాట. అన్నిటి మీద సెరమ్ కూపన్ కోడ్ వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, సో చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. సో 100-200 కోసం చూసుకోవద్దు. డెఫినెట్ గా సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఇంతకుముందు మనకి తెలుగులో అంత బెటర్ ప్లాట్ఫామ్స్ అయితే ఉండేవి కావు. సో ఇప్పుడు ఉంది కాబట్టి డెఫినెట్ గా యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. ఓకే, ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఏమైనా అప్డేట్స్ వస్తే కూడా ఇలా రైల్వే అప్డేట్స్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ వస్తే ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే అండ్ అథెంటికేటెడ్వి అంటే అథెంటిక్ మాత్రమే అంటే రియల్ గా ఉండే అప్డేట్స్ మాత్రమే తెలుసుకోవాలి అనుకుంటే జెన్యూన్వి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అక్కడి నుంచి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఫాస్ట్ గా తెలుస్తుంది. కొన్నిసార్లు వీడియో రూపంలో ఉండొచ్చు, PDF రూపంలో ఉండొచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ నేను
పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అయ్యి మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ మీరు నన్ను పర్సనల్ గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో కూడా అవ్వచ్చు అనమాట. అలాగే మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 మొన్న జరిగిన ఎగ్జామ్ ఉంది కదా, దానిలో ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసి ఒక ప్లేలిస్ట్ అయితే ఇచ్చాం అనమాట, షిఫ్ట్ బై షిఫ్ట్. సో ఫ్రీగా యూట్యూబ్ లో పెట్టాము. సో యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్ గా ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఎందుకంటే ఆ ప్యాటర్న్ లోనే మీకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ లో కూడా ఎంతో కొంత రావచ్చు అనమాట. అసలు ఇప్పుడు రీసెంట్ గా రైల్వే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది మ్యాథ్స్ మీద అండ్ వాటిని అసలు ఎలా ఆలోచించాలి అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. గ్రూప్ డి వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా ఆ వీడియోస్ అయితే చూసి నేర్చుకోండి. ఓకే, సో ఎండ్ స్క్రీన్ లో అయితే ఇస్తాను. అండ్ వీడియోని డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు, ఎందుకంటే మాకు వచ్చే వ్యూస్ అండ్ లైక్స్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. కొంచెం ఎక్కువ వీడియోస్ ని ఫాస్ట్ గా అండ్ ఇంకా బాగా వర్క్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ తో పాటు క్లాసెస్ ఇంకా మీకు ఉపయోగపడే కాంటెంట్ రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ మొన్న వచ్చిన 10th పాస్ నోటిఫికేషన్ గురించి కూడా డీటెయిల్స్ ఎవరైతే చూడకపోతే ఎండ్ స్క్రీన్ లో ఆ వీడియో ఇస్తానో ఆ వీడియో కూడా చెక్ చేయండి గ్రూప్ డి గురించి. సో ఫైనల్ గా ఈ వీడియోకి అయితే ఎంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో ముందుకు మళ్ళీ ఇస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.